జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని చిటికెన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు. జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను, అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది. దీనిని గుణమేళన చక్రం అంటారు. ఈ గుణమేళన చక్రంలో 18 నుంచి 36 వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైన నక్షత్రాలు, వైరి నక్షత్రాలు ఉంటాయి. వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు. మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో 1.5 పాదానికి అబ్బాయికి పనికి వచ్చే అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించుదాం. అశ్విని 27 పాయింట్స్, భరణి 27 పాయింట్స్, రోహిణి 19 పాయింట్స్, మృగశిర 1, 2 పాదాలకు 27 పాయింట్స్, మృగశిర 3, 4 పాదాలకు 25 పాయింట్స్, పునర్వసు 1, 2, 3 పాదాలకు 23 పాయింట్స్, ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలకు 25 పాయింట్స్, హస్త 25 పాయింట్స్, చిత్త 3, 4 పాదాలకు 26 పాయింట్స్, అనురాధ 26 పాయింట్స్, జ్యేష్ఠ 20 పాయింట్స్, పూర్వాషాఢ అరపదానికి 23 పాయింట్స్, పూర్వాషాఢ అర నుండి 4వ పాదం వరకు 24 పాయింట్స్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 26 పాయింట్స్, శ్రవణం 1.5 పాదానికి 28 పాయింట్స్, శ్రవణం మొదటి పాదం వారు అరపాదం వరకు కూడా ఈ నక్షత్రం ఉన్నవారు వివాహానికి అనుకూలం కాదు. పాద భేదంతో స్వీకరించవచ్చు. శ్రవణం 1.5 నుండి 4 పాదాల వరకు 27 పాయింట్స్, ధనిష్ట 1, 2 పాదాలకు 27 పాయింట్స్, ధనిష్ట 3, 4 పాదాలకు 20 పాయింట్స్, శతభిషం 18 పాయింట్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 24 పాయింట్స్, పూర్వభద్ర 4వ పాదానికి 28 పాయింట్స్, ఉత్తరాభద్ర 28 పాయింట్స్. ఇవి అనుకూలమైన నక్షత్రాలు. దీనిలో మధ్యమ నక్షత్రాలు లేవు. శ్రవణ నక్షత్రానికి వైరి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రానికి ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పటికీ వైరి నక్షత్రం కాబట్టి స్వీకరించరాదు. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజదాసి.